హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్కి సంబంధించి ఎవరైతే స్పాట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా వెయిట్ అయితే చేయకండి. ఎందుకు అన్న దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పబోతున్నానో దాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఎందుకు స్పాట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయొద్దు అని చెప్తున్నారో ఈజీగా అనేది అర్థమైపోతుంది అనమాట. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా అసలు ఎందుకు స్పాట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయొద్దండి అని చెప్తున్నాను అన్న దాని గురించి ఇప్పుడైతే క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ ఉందనుకోండి. ఇప్పుడు ఏ అనే ఒక కాలేజ్ ఉంది, అది మీరు జాయిన్ అవుదాం అనుకున్న కాలేజ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మీకు కమింగ్ స్పాట్ కౌన్సిలింగ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్న కాలేజ్ కావచ్చు. ఏ అన్న కాలేజ్ అయితే మనకైతే ఉంది. ఆ కాలేజీలో మీరు అనుకున్న బ్రాంచ్లో ఒక 5 సీట్స్ ఖాళీగా ఉన్నాయనుకోండి. 5 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ 5 సీట్స్ని వాళ్ళు అనేది డెఫినెట్గా స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరికొవరికి ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే కాలేజ్ వాళ్ళు బెనిఫిటెడ్గా ఉంటారు. ఇన్ కేస్ మనకు అక్కడికి ఒక 5 స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఇంకా స్పాట్ కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో అది జరగకముందే ఒక 5 స్టూడెంట్స్ అనేది మనకు వచ్చేసి ఆ యొక్క ఏవైతే 5 సీట్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారనుకోండి. అంటే రిజర్వ్ మీన్స్ వాళ్ళు ఆల్రెడీ ఈ సీట్స్ మాకు కావాలి, మేము అమౌంట్ అయితే పే చేస్తాం అని వాళ్ళు ఆటోమేటిక్గా ఆ సీట్స్ అనేవి వాళ్ళు బుక్ అయిపోయి ఉంటాయి. కానీ మీకేం తెలుసు, ఆ కాలేజీలో 5 సీట్స్ అయితే ఉన్నాయి, ఇంకా స్పాట్ కౌన్సిలింగ్ రాలేదు. కాబట్టి మనకు స్పాట్ కౌన్సిలింగ్ రాగానే డెఫినెట్గా నేనే ఫస్ట్ వెళ్ళి ఆ 5 సీట్స్లో ఒక సీట్ అనేది తీసేసుకుందాం అని మీరైతే అనుకుంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి, మనకి ఆల్రెడీ ఆ 5 సీట్స్ అనేవి ఆక్యుపై అయితే అయిపోయినాయి. ఇన్ కేస్ స్పాట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే ఆ యొక్క ఎవరైతే స్టార్టింగ్లో వెళ్ళి ఆ 5 సీట్స్లో అప్లికేషన్ అంటే రిజర్వ్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్కి మాత్రమే వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ మీరు లేట్ చేసే కొద్ది ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా సీట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇక్కడ అన్ని కాలేజెస్లోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని నేను చెప్పలేను. కానీ మెయిన్గా ఏవైతే మీరు టాప్ కాలేజ్, ఆ కాలేజ్లో డెఫినెట్గా సీట్స్ అయితే ఉన్నాయి. ఈ కాలేజీలో సీట్స్ మిగలడమే చాలా రేరు. అందులో ఉన్నాయి అని మీకు ఏదైతే అనిపించి మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్న కాలేజ్ కొంచెం టాప్, ఎలాంటి కొంచెం టాప్ కాలేజ్ ఉంటాయో అలాంటి కాలేజ్లో ఇలా జరిగే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకే అర్థమవుతుంది స్పాట్ కౌన్సిలింగ్ కోసం వరకు వెయిట్ చేయాలా, అలా వెయిట్ చేయకోకుండా డైరెక్ట్గా ఇప్పుడే వెళ్ళి కాలేజ్ వాళ్ళతో మాట్లాడి మీరు ఆ సీట్ రిజర్వ్ చేసుకోవడం మంచిదా. ఒక్కసారి మీరే కొంచెం కేర్ఫుల్గా ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. ఇంకా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మేము స్పాట్ కౌన్సిలింగ్ నుంచి వెళ్తే మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఫీజు తగ్గుతుంది, అలా లేకుండా డైరెక్ట్గా కాలేజీలో వెళ్ళి జాయిన్ అవుతే మాకు ఫీజు పడుతుంది కదా అని చాలామంది ఈ వేలో కూడా థింక్ చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయినా కూడా మీకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. కంప్లీట్గా కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అంతా మీరు ఓన్గా పే చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయినా ఒకటే, ఆ స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్పుడు జాయిన్ అయినా ఒకటే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కాలేజీలో సీట్స్ ఉన్నాయని చెప్తారో అలా మీరు స్టార్టింగ్లోనే ఎవరైతే వెళ్ళి అక్కడ రిజర్వ్ అనే సీట్ చేసుకొని ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆ సీట్ కావాలి, మేము అడ్వాన్స్ కావాలంటే పే చేస్తామని ఎవరైతే అలా చేసేసి ఉంటారో ఇన్ కేస్ స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినా సరే అప్లికేషన్స్ అందరూ వేసినప్పుడు ఎలానో వాళ్ళు అమౌంట్ పే చేసేసి ఉంటారు కాబట్టి వాళ్ళవి మాత్రమే సెలెక్ట్ చేస్తారు, వాళ్ళవి పిక్ చేస్తారు అనమాట. కాబట్టి దీన్ని బట్టి మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే స్పాట్ కౌన్సిలింగ్ కోసం వరకు ఎవ్వరూ కూడా వెయిట్ చేయకండి. డైరెక్ట్గా మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ కాలేజీకి వెళ్ళి సీట్స్ అంటే మెయిన్గా మీరు అనుకున్న బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నాయో లేదో కనుక్కోండి. ఇన్ కేస్ వేకెన్సీ ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు అడ్వాన్స్ కానీ ఏదో సీట్ రిజర్వ్ కానీ వాళ్ళతో కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ కేస్ స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సీట్ మాకే వచ్చే విధంగా మీరైతే చేయండి అని కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని ఏదో ఒక లెక్చరర్ని పట్టుకోనో అమౌంట్ అనేది మీరు ఫీజు అనేది కొంచెం అడ్వాన్స్డ్గా పే చేయడమో ఇలాంటివి ఏదైనా చేసి ఆ సీట్ అనేది రిజర్వ్ చేసుకోండి. అప్పుడే మీకు ఆ సీట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకోకుండా స్పాట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేద్దాం, అప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత ఒక అప్లికేషన్ వేద్దామంటే అది రావచ్చు రాకపోవచ్చు, అది ఇంటర్నల్గా మనం చెప్పలేము. ఎందుకంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ అడ్వాన్స్డ్గా ఫిల్ అవుతాయో మనకి తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి బయటికి అయితే తెలియదు, అది కంప్లీట్గా కాలేజ్ ఇంటర్నల్గానే జరుగుతుంది. ఇన్ కేస్ అది ఓపెన్గా పబ్లిక్గా చేశారనుకోండి, స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ రాకముందే మీరు ఎలా ఇచ్చారు సీట్స్ అని అక్కడ మళ్ళీ ప్రెజర్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంటర్నల్గా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు సీట్ కావాలంటే కొంచెం కాలేజ్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అక్కడ సిచ్యువేషన్స్ తెలుసుకొని ఇలా సీట్ తెచ్చుకోవడం అనేది బెటర్ అనమాట. అలా కాకుండా ఓన్లీ స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా అంటే
రావచ్చు రాకపోవచ్చు, ఫైనల్లీ స్టూడెంట్ అనేది లాస్ అవుతారు. కాబట్టి కనీసం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టయితే మీరు డెఫినెట్గా ఏదైతే కాలేజ్ సీట్ కావాలనుకున్నారో అక్కడికి వెళ్ళి మీ సీట్ అనేది రిజర్వ్ చేసుకోండి. అది ఏ విధంగా అయినా పర్వాలేదు. డెఫినెట్గా స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది, డౌట్ అయితే లేదు. ఇంకా కొన్ని కాలేజ్లు ఆల్రెడీ చెప్పే ఉంటారు స్పాట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాయి, మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, లేదంటే మీరు అనేది అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అని చాలా కాలేజ్ అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. మనకి కూడా రీసెంట్గా మన సబ్స్క్రైబర్ అయితే చెప్పారు, అన్న మా కాలేజీలో 23rd నుంచి స్పాట్ కౌన్సిలింగ్ అని చెప్పారు అని. కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క సీట్కి అనేది ఎలా రిజర్వ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. మేబీ డెఫినెట్గా ఖాళీ ఉన్నాయంటే మీకు సీట్ అనేది ఇస్తారు, దాని విధంగా మీరు అనేది సీట్ రిజర్వ్ చేసుకోండి. ఇక్కడ కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.